నమస్కారం సుఖీభవకు స్వాగతం. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు అస్తవ్యస్తమైన జీవన సరళి మూలంగా ఇవాళ మనలో చాలా మందిలో జీర్ణ వ్యవస్థ గాడి తప్పుతోంది. ఫలితంగా ఎంతో మందిలో నేడు పెద్ద పేగులో తిత్తులనేవి పుట్టుకొస్తున్నాయి. డైవర్టిక్యులోసిస్ గా పిలిచే పేగుల్లో తిత్తుల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మన జీవన శైలి బాగా మారిపోయింది. నాజూకు తిళ్లకు అలవాటు పడిపోతున్నాం. మన సంప్రదాయ వంటలు ఆహారాల్ని పూర్తిగా మర్చిపోతున్నాం. గాడి తప్పిన ఇలాంటి ఆహారపు అలవాట్ల మూలంగా మన పొట్టలో జీర్ణ వ్యవస్థ మొత్తంగా గాడి తప్పుతోంది. పీచు పదార్థం ఎక్కువగా లేని అతిగా శుద్ధి చేసిన ఆహారాలకు ఎక్కువగా అలవాటు పడుతుండటంతో పేగుల్లో ఇవాళ తిత్తులు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. డైవర్టిక్యులోసిస్ గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నోటి నుంచి మలద్వారం వరకు మన జీర్ణ వ్యవస్థ మొత్తం ఒక సుదీర్ఘమైన గొట్టం అనుకోవచ్చు. మనం నోటి ద్వారా తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరి అక్కడి నుంచి చిన్న పేగులంతా ప్రయాణించి చివరికి పెద్ద పేగును చేరుతుంది. ఆ సరికి మన జీర్ణ వ్యవస్థ దానిలోని పోషకాలన్నింటినీ దాదాపుగా గ్రహించేస్తుంది. పెద్ద పేగును చేరేసరికి దాదాపుగా మలం తయారవుతుంది. కాకపోతే అది పల్చటి ద్రవంలా ఉంటుంది. ఇక పెద్ద పేగులో ముందుకు ప్రయాణిస్తూ అది గట్టిపడి మలం రూపంలో పెద్ద పేగు చివరి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మలద్వారం గుండా విసర్జితమవుతుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే మనం తగినంత పీచు లేకుండా పూర్తిగా శుద్ధి చేసిన రిఫైన్డ్ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్న కొద్దీ మలం తక్కువగా తయారవుతుంది. దీన్ని విసర్జించేందుకు పెద్ద పేగు మరింత కష్టపడాల్సి వస్తుంది. దాని లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో పెద్ద పేగులో చిన్న చిన్న తిత్తులు ఏర్పడుతుంటాయి. పెద్ద పేగు మొత్తం కండర నిర్మాణం కావడంతో ఒత్తిడి మూలంగా తిత్తులు చాలా తేలికగా ఏర్పడుతూ ఉంటాయి. పెద్ద పేగు లోపల అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ కోలాన్ లోపల గోడలు కొంచెం వీక్గా ఉండి దాంట్లో నుంచి బయటికి అవుట్ పోచింగ్స్ వస్తాయి. తెలుగులో మనం చెప్పుకోవాలి అంటే తిత్తుల్లాగా బయటికి రావటం అన్నమాట. దీన్ని డైవర్టిక్యులోసిస్ అంటారు. సో ఇది మన పెద్ద పేగులో లెఫ్ట్ సైడ్లో ఉండొచ్చు, రైట్ సైడ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో లొకేషన్ బట్టి మనం కొలానిక్ డైవర్టిక్యులోసిస్ అనేది కామన్గా మనం మాట్లాడే టర్మినాలజీ. అది లెఫ్ట్ సైడెడ్ కోలాన్లో ఉండొచ్చు, ట్రాన్స్వర్స్ కోలాన్ రైట్ సైడెడ్ కోలాన్లో కూడా ఉండొచ్చు. ఏదో ఒక విధంగా ఎనీ ప్లేస్లో కోలాన్లో ఉంటుందన్నమాట. ఈ పెద్ద పేగు లోపల తిత్తులు కానీ ఈ కొలానిక్ డైవర్టిక్యులోసిస్ కానీ మోస్ట్ కామన్లీ వెస్టర్న్ వరల్డ్లో చాలా చూసేవాళ్ళం మనము. ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ వల్ల మనం ఇండియా, ఈస్టర్న్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్లో కూడా చూస్తున్నాం. కానీ వెస్టర్న్ వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది లెఫ్ట్ సైడెడ్ కోలైటిస్, లెఫ్ట్ సైడెడ్ కొలానిక్ డైవర్టిక్యులోసిస్ ఉంటుంది. అంటే సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్, లెఫ్ట్ సైడెడ్ కోలాన్, ఈ డిసెండింగ్ కోలాన్లో ఎక్కువగా ఈ తిత్తులు మనకు కనపడతా ఉంటాయి. మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే కాన్స్టిపేషన్. అంటే బేసిక్లీ కోలాన్లో డైవర్టికులా ఉన్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళ ఆహారంలో పీచు పదార్థం అంటే ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉండటం వల్ల ఈ లెఫ్ట్ సైడెడ్ కోలాన్లో డైవర్టిక్యులోసిస్ మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం రైట్ సైడెడ్ కోలాన్లో డైవర్టికులై చూస్తూ ఉంటాము. మోస్ట్ కామన్గా మన ఇండియన్ సినారియాలో చూసుకుంటే ఈ రైట్ సైడెడ్ డైవర్టికులా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏషియన్ కంట్రీస్లో ఎక్కడైనా సరే ఇది కొంచెం జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ రైట్ సైడెడ్ కోలాన్లో డైవర్టిక్యులోసిస్ చూస్తున్నాం మనం. బెలూన్ బాగా ఊదినప్పుడు దాని గోడలు ఎక్కడన్నా బలహీనంగా ఉంటే అక్కడి నుంచి చిన్న తిత్తులు పైకి పొడుచుకు వస్తుంటాయి. పేగుల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇలా పొడుచుకొచ్చే తిత్తులనే డైవర్టిక్యులే అంటాం. తిత్తులు పేగుల్లో ఎక్కడైనా రావచ్చు. కానీ అధిక భాగం పెద్ద పేగు ఎడమ భాగంలోనే వస్తుంటాయి. పేగులు జీర్ణం చేసుకోవడంతో పాటు ఆహారాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి. అందుకే కుడివైపు నుంచి ఎడమవైపునకు వెళుతున్న కొద్దీ పేగుల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడి వరకు ద్రవరూపంలో వచ్చిన మలం
పెద్ద పేగు ఎడమ భాగాన్ని చేరేసరికి బాగా గట్టిగా కూడా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ బలంగా నెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఈ పేగు భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. అసలే ఇక్కడ పేగుల గోడలు సున్నిత కండరంతో తయారై ఉండటం, ఇక్కడ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటంతో పెద్ద పేగు ఈ భాగం నుంచి చిన్న చిన్న తిత్తులు పైకి తోసుకొస్తూ ఉంటాయి. డైవర్టిక్యులాకు ఇవే మూలం. జన్యుపరమైన రుగ్మతలున్న వారిలో కూడా ఈ తిత్తులు రావచ్చు గాని వీరి సంఖ్య అరుదు. కోలానిక్ డైవర్టికులోసిస్ అంటే కోలాన్లో డైవర్టికులో ఉండటం మాత్రమే డైవర్టికులోసిస్ అంటారు. వెరీ వెరీ రేర్లీ వీళ్ళకి కొంచెం ఆ డైవర్టికులంలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల డయేరియా, లూజ్ మోషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి కారణం లెఫ్ట్ సైడెడ్ కోలాన్లో డైవర్టికులర్ రావడానికి కారణమే కాన్స్టిపేషన్. కాబట్టి వీళ్ళందరికీ లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువ రోజులు వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళ మెయిన్ సిమ్టమ్స్ కూడా అదే ఉంటాయి. కానీ ఈ కోలానిక్ డైవర్టికులంలో ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక డైవర్టికులైటిస్ అంటారు. అలాంటి వాళ్ళకి కడుపులో నొప్పి ఇలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. కోలానిక్ డైవర్టికులా అంటేనే దానికి కారణమే మనకి కాన్స్టిపేషన్ అని మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నాం లెఫ్ట్ సైడెడ్ కోలానిక్ డైవర్టికులా రావడానికి. సో ప్రతి ఒక్కళ్ళు హై ఫైబర్ డైట్, ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకుంటాం వల్ల ఈ డైవర్టికులా రాకుండా ఉండటానికి మనం కాపాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రివెంటివ్ మెథడ్ డైవర్టికులోసిస్ రాకుండా ఉండటానికి. పెద్ద పేగులో తిత్తులు ఉన్నంత మాత్రాన పెద్దగా నష్టమే ఉండదు. అయితే ఈ తిత్తుల్లోకి జీర్ణం కాని ఆహారపు తునకల అవశేషాలు, మలంలోని వ్యర్థాలు చేరినప్పుడు ఆ తిత్తుల్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్ల తాకిడి కూడా పెరుగుతుంది. పెద్ద పేగులోని తిత్తుల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవనశైలి మారిపోతోంది. ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. నాజూకు తిండ్లకు అలవాటు పడి మన సంప్రదాయ అలవాట్లను మర్చిపోతున్నాం. ఫలితమే ఊబకాయం నుంచి మధుమేహం వరకు చాలా రకాల సమస్యల్ని మనం నేడు ఎదుర్కొంటున్నాం. అయితే ఈ మారిపోతున్న అలవాట్ల ఫలితం ఇప్పుడే కాదు, రేపటి మీద బలంగా ఉండబోతోంది. పీచు ఎక్కువగా లేని, అతిగా శుద్ధి చేసిన పదార్థాలు ఎక్కువగా తినటానికి అలవాటు పడటం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. దీని ఫలితంగా మనలో చాలా మందిలో పెద్ద పేగులో తిత్తుల సమస్య పెరుగుతోంది. పెద్ద వయసులో పెద్ద పేగులో తిత్తులు కాస్త తరచుగా చూసే సమస్యే. కానీ మన ఆహారపు అలవాట్లు మారిపోతున్న కొద్దీ ఈ సమస్య విస్తృతి మరింతగా పెరుగుతోంది. నేటి యువతరం ఆహారపు అలవాట్లు మారిపోవడంతో పాటు వృత్తిపరంగా తీవ్రమైన ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వీరిలో ఐబిఎస్ వంటి మల విసర్జన సమస్యలు, ముఖ్యంగా మలబద్ధకం పెరుగుతోంది. దీనివల్ల వీరిలో తిత్తులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ కోలానిక్ డైవర్టికులోసిస్ వల్ల కాంప్లికేషన్స్ ఒకటి, ఈ డైవర్టికులం లోపల ఇన్ఫెక్షన్ బాగా రావటం వల్ల ఇది డైవర్టికులైటిస్ అంటారు. డైవర్టికులైటిస్ అంటే ఈ కోలాన్లో ఉన్న డైవర్టికులము లోపలంతా ఇన్ఫెక్షన్ అంటే దాని లోపల ఉన్న బ్యాక్టీరియాని ఫ్లష్ అవుట్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది కోలానికి. కాబట్టి ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి రావటం, అంటే లెఫ్ట్ సైడెడ్ కోలాన్లో డైవర్టికులా వచ్చి ఇన్ఫెక్ట్ అయితే ఆ లెఫ్ట్ సైడెడ్ అబ్డామిన్లో కడుపులో నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్. డయేరియా, లూజ్ మోషన్స్, విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ కాంప్లికేషను డైవర్టికులార్ బ్లీడింగ్ అంటారు. డైవర్టికులార్ బ్లీడ్ అంటే ఈ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ రక్తనాళాలు రప్చర్ అయ్యి మోషన్లో బ్లడ్ రావటము. అది లెఫ్ట్ సైడెడ్ కోలాన్ అయితే ఫ్రాంక్ బ్లడ్, అంటే డైరెక్ట్గా మనకి రెడ్ కలర్లో బ్లడ్ కనపడతాం, లేకపోతే మరూన్ కలర్ మోషన్ అవుతుంది చూస్తాము. రైట్ సైడెడ్ కోలాన్లో కనుక బ్లీడింగ్ అయితే అది బ్లాక్ కలర్ మోషన్ కానీ మరూన్ కలర్ మోషన్లో కానీ మనకు కనపడతా ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఏంటంటే బ్లీడింగ్, డైవర్టికులంలో నుంచి బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్లీడింగ్ సిగ్నిఫికెంట్గా ఉందా లేదా అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థర్డ్ కాంప్లికేషన్ ఏంటి అంటే ఈ డైవర్టికులము రప్చర్ అవుతుంది. అంటే దాని గోడలు రప్చర్ అయ్యి పర్ఫరేషన్ అనేది అక్యూట్ ఎమర్జెన్సీ అవుతుంది. అక్యూట్ ఎమర్జెన్సీ విపరీతమైన నొప్పి, వామిటింగ్, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. జ్వరంతో కూడుకుని విపరీతమైన కడుపులో నొప్పి ఉండే అవకాశం ఉంటుంది.
సో ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ మనందరం తెలుసుకోవాలి. పెద్ద పేగులో తిత్తులు చాలామందికి ఉంటాయి. ఇవి ఉన్నా కూడా పైకి ఏమీ తెలియదు. ఎలాంటి బాధలు ఉండకపోవచ్చు. ఏదైనా ఇతరత్రా సమస్యల కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు లోపలికి కెమెరా గొట్టం పంపే కొలనోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేసినప్పుడు ఇవి కనపడుతూ ఉంటాయి. అయితే కేవలం తిత్తులు ఉన్నంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కొంతమందిలో ఈ తిత్తుల్లో ఆహారం చిక్కుబడి బ్యాక్టీరియా పెరిగి అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు ముఖ్యంగా ఎడమవైపు పొత్తికడుపు దగ్గరలో వదలకుండా వేధిస్తూ ఉంటుంది. తరచుగా విరేచనాలు లేదా మలబద్ధకం వేధిస్తూ ఉంటాయి. అరుదుగా మలంలో రక్తం పడవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఎడమవైపు కడుపులో ఇలా నొప్పి వేధిస్తోందంటే తప్పనిసరిగా డైవెర్టిక్యులైటిస్ గురించి ఆలోచించాల్సింది. ఈ ఇన్ఫెక్షన్కు తక్షణం చికిత్స అవసరం. లేకపోతే అది పెరిగిపోయి లోపల చీము చేరి తిత్తులు చిట్లిపోయి ఆ చీము పదార్థాలు పొట్టంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. మోస్ట్ కామన్గా అన్కాంప్లికేటెడ్ అంటే కాంప్లికేషన్స్ ఏమీ రాకముందు కొలనోస్కోపీ అంటే మలద్వారం ద్వారా ఒక ట్యూబ్ని మనం లోపల పాస్ చేస్తాం వల్ల లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం మనం చూసుకోవచ్చు. అది చూసుకున్నప్పుడు మనకి కోలాన్లో డైవర్టిక్లో ఉందా లేదా తెలుస్తుంది. ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత పెద్దవి ఉన్నాయి, దాని మౌత్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అయితే ఈ కోలానిక్ డైవర్టిక్లోసిస్ చాలా రోజులుండి మధ్య మధ్యలో ఇన్ఫెక్షన్, ఈ డైవర్టికులైటిస్ వచ్చి పోతూ ఉంటే కనుక ఎక్కడెక్కడైతే డైవర్టిక్లా ఉన్నాయో అక్కడ ఈ పెద్ద పేగు యొక్క లూమెన్ చిన్నదైపోయి స్ట్రిక్చర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకి కోలానోస్కోపీ అనే టెస్ట్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. పెద్ద పేగులో తిత్తులు ఉన్నప్పుడు వాటికి చికిత్స ఎలా ఉంటుంది? తిత్తుల్ని తొలగించడానికి సర్జరీ చేయాల్సి ఉంటుందా? అసలు పెద్ద పేగులో తిత్తులనేవే రాకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగులో తిత్తులు పుట్టుకొచ్చి వాటిలో ఆహారపు తునకలు చిక్కుకొని ఆపై బ్యాక్టీరియా చేరినప్పుడు ఆ ఇన్ఫెక్షన్కు తక్షణం చికిత్స అవసరం. యాంటీబయాటిక్స్ వంటి వాటితో దాన్ని తగ్గించాల్సి ఉంటుంది. కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ మరీ తరచుగా వేధిస్తుంటే మాత్రం సర్జరీ చేసి తిత్తులు వచ్చిన పేగు భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. తిత్తుల నుంచి రక్తస్రావం అవుతుంటే లోనికి కెమెరా గొట్టం పంపి దానితో రక్తస్రావం అవుతున్న ప్రాంతాన్ని మూసేయాల్సి ఉంటుంది. తిత్తుల్లో చీము చేరి అవి పగిలితే అత్యవసరంగా సర్జరీ చేయాల్సిందే. కొన్నిసార్లు సర్జరీ విడతల వారీగా కూడా చేయాల్సి రావచ్చు. తిత్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి సర్జరీలో భాగంగా పేగు భాగం మొత్తం తొలగించి పై పేగును మలద్వారానికి అనుసంధానిస్తూ ఉంటారు. అయితే ఈ భాగాన్ని తొలగించే క్రమంలో ఇదే ప్రాంతంలో ఉండే మూత్రనాళం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకని సర్జరీ విషయంలో మరింత జాగ్రత్త తప్పనిసరి. కొలానిక్ డైవర్టికులోసిస్ సిమ్టమ్స్ ఏమీ లేకపోతే కనుక మనం ఫస్ట్ అన్కాంప్లికేటెడ్ డిసీజ్కి కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేస్తానికే మందులు వాడతాము. కాన్స్టిపేషన్ లేకుండా ఉంటే ఆల్రెడీ డైవర్టికులోసిస్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అయితే ఈ కాంప్లికేటెడ్ కొలానిక్ డైవర్టికులోసిస్ అంటే ఇన్ఫెక్షన్ డైవర్టికులోసిస్ వస్తే డెఫినెట్గా మనం యాంటీబయాటిక్స్ పెట్టాలి. ఇప్పుడు కొన్ని స్టడీస్ రీసెర్చ్ వల్ల తెలిసింది ఏంటి అంటే ఇది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక స్పెసిఫిక్ యాంటీబయాటిక్ 3 weeks ట్వైస్ డైలీ ఇస్తే కనుక ఈ రికరెంట్ డైవర్టికులైటిస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. సో డెఫినెట్గా యాంటీబయాటిక్ కోర్స్ వాడాలి. డైవర్టికులర్ బ్లీడింగ్ అయితే మాత్రం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకుంటాం. బ్లీడింగ్ ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత సివియర్గా ఉందనేది మనం తెలుసుకుని ఈ డైవర్టికులర్ నుంచి బ్లీడింగ్ ఫస్ట్ కొలనోస్కోపీ ద్వారా మనం ప్రయత్నం చేస్తాము బ్లీడింగ్ ఆపడానికి. కొలనోస్కోపీ ద్వారా అవ్వకపోతే యాంజియోగ్రామ్ ద్వారా బ్లీడింగ్ ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రెండిటి వల్ల అవ్వకపోతే అప్పుడు సర్జరీకి పంపిస్తాం ఈ పేషెంట్ని ఆ బ్లీడింగ్ని ఆపడానికి. అప్పుడు వాళ్ళకి ఆ పార్ట్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు కట్ చేసి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. డైవర్టికులర్ పర్ఫరేషన్ ఎక్కువ శాతం 90% ఆఫ్ ద టైం డైవర్టికులర్ పర్ఫరేషన్ అయితే అక్కడ పక్కన యాప్సిస్ ఫార్మేషన్ అంటే చీము చేరుకుని యాప్సిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి 90% ఆఫ్ ద టైం సర్జరీ అవసరం ఉంటుందన్నమాట. సో ఎమర్జెన్సీలో సర్జరీ చేసుకుంటే ఈ కాంప్లికేషన్ల నుంచి బయటపడవచ్చు. పెద్ద పేగులో తిత్తులు క్యాన్సర్గా మారటం అన్నది ఉండదు.
కానీ రెంటికి దాదాపుగా ఒకే రకం లక్షణాలుంటాయి. ముఖ్యంగా మల విసర్జన అలవాట్లు మారిపోవటం, మలంలో రక్తం పడటం వంటివి రెండింటిలోనూ ఉంటాయి. కొలనోస్కోపీ పరీక్ష చేయిస్తూ ఉండాలి. మలబద్ధకం ఒక్కటే కావచ్చు, కానీ ఇదొక్కటే వందల కొద్దీ రోగాల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ఆ ప్రభావం మన పెద్ద పేగుపై చాలా తీవ్రంగా ఉంటుంది. మలం ఎక్కువగా పేరుకుపోతుండటంతో పెద్ద పేగులో వ్యర్థ పదార్థాల మోతాదు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో పెద్ద పేగును శుద్ధి చేసేందుకు డాక్టర్లు మొన్నటిదాకా ఎనిమాను సిఫార్సు చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో కొలన్ హైడ్రోథెరపీ అనే అత్యుత్తమ విధానం అందుబాటులోకి వచ్చింది. ఎనిమాలో ఒకసారి మాత్రమే మలమార్గం గుండా పేగులోకి నీటిని పంపించగలుగుతాం. అదే కొలన్ హైడ్రోథెరపీలో అనేక పర్యాయాలు నీటిని లోపలికి పంపించే వెసులుబాటు ఉంటుంది. దీంతో దఫదఫాలుగా నీటిని పంపిస్తూ పెద్ద పేగును శుద్ధి చేసుకునే వీలు దొరుకుతుంది. కోలాన్ హైడ్రోథెరపీ అంటే ఫిల్టర్డ్ వామ్ వాటర్తో కోలాన్ యొక్క అంటే మన పెద్ద ప్రేమైన కోలాన్ని ఇంటర్నల్ పార్ట్ని క్లీన్ చేసే ప్రక్రియను కోలాన్ హైడ్రోథెరపీ అంటారు. దీన్నే కోలాన్ ఇరిగేషన్ అని, కోలాన్ క్లెన్స్ అని అంటారు. అంటే దీంట్లో ఈ ప్రక్రియ వలన కోలాన్లో ఉన్నటువంటి మనకి మ్యూకస్ కానివ్వండి, ఎయిర్, తర్వాత ఫీకస్ మ్యాటర్ అంతా కూడా బయటకు పోవడం జరుగుతుంది. తద్వారా కోలాన్ టోన్ అనేది, స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ హైడ్రోథెరపీలో ఎక్కువ వాటర్ 6 to 8 లీటర్స్ వాటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంటుంది. అదే ఎనిమాలో కొంతవరకే యూజ్ చేయడం, 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎనిమాలో ఓన్లీ కొంతవరకే కోలాన్ క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే 6 to 8 ఇంచెస్ ఆఫ్ ది కోలాన్ అనేది క్లియర్ అవుతుంది. బట్ కోలాన్ హైడ్రోథెరపీలో మాత్రం టోటల్ కోలాన్ అనేది క్లియర్ అవుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్ అయితే రెండింటిలో కూడా క్లీన్ చేయడం అనే ప్రక్రియ ఉంటుంది. ఒక నాజిల్ ద్వారా రెక్టమ్ నుండి మనకి ఈ వామ్ ఫిల్టర్డ్ వాటర్ని కోలాన్లోకి పంపిస్తారు. దాదాపుగా 6 to 8 లీటర్స్ వాటర్ అనేది పంపించడం జరుగుతుంది. దీనివల్ల కోలాన్ మొత్తం కూడా వాటర్ ఇరిగేట్ కావటము, వేరే పైప్ ద్వారా డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వాటర్ అంతా కూడా కోలాన్ క్లీన్ చేస్తూ డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్తుందన్నమాట. సో కోలాన్లో ఉన్నటువంటి ఎన్క్రిస్టెడ్ మ్యూకస్ కానివ్వండి, ఫీకల్ మ్యాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, నాన్ స్పెసిఫిక్ టాక్సిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లీన్ కావడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ కూడా టైం తీసుకుంటుంది అనమాట. 20 to 40 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఎక్స్పర్ట్ పర్సన్ ద్వారానే ఈ కోలాన్ హైడ్రోథెరపీ చేసుకోవటం మంచిది. కోలాన్ హైడ్రోథెరపీతోని మెయిన్గా మనకి కాన్స్టిపేషన్ అనేది ఇప్పుడు కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కోలాన్ యొక్క స్ట్రెంత్ అనేది, టోన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ కావటము, తర్వాత న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఈజీగా మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది కోలాన్ నుంచి. తద్వారా ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా పెరుగుతుంది. రిస్క్ ఆఫ్ ది కోలాన్ క్యాన్సర్ అనేది కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. కాకపోతే డేటాబేస్ లేదు కానీ బట్ మనకి రిస్క్ అనేది కొంతవరకు తక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇమ్యూనిటీ పెరగటము, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ పెరగటము, ఇవన్నీ కూడా కోలాన్ హైడ్రోథెరపీ వల్ల మనకు జరుగుతుంటుంది. పేగుల్లో తిత్తులు ఉన్నప్పుడు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. పీచు దండిగా ఉండే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. మాంసాహారాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. పేగుల్లో కదలికలకు వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. పెద్ద వయసులో కడుపు నొప్పి, మల విసర్జన అలవాట్లు మారిపోవటం, మలంతో పాటు రక్తం పడుతూ ఉండటం ఇలాంటి లక్షణాలు కనపడితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల పెద్ద పేగుల్లో తిత్తుల వంటి సమస్యలుంటే బయటపడతాయి. ఒకసారి లోపల తిత్తులు ఉన్నాయని గుర్తిస్తే అక్కడి నుంచి మరింత జాగ్రత్తగా ఉండొచ్చు. పెద్ద పేగులో తిత్తులనేవి ఇప్పటిదాకా పెద్ద వయసు వారిలోనే కనిపించేవి. అయితే నేటి యువతరం ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడుతుండటంతో ముందు ముందు పెద్ద పేగులో తిత్తుల సమస్య ఇంకా ఎక్కువగా కనిపించవచ్చని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో పెద్ద పేగులో తిత్తులు నివారించుకునేందుకు ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టుకోవటం, పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోవటం తప్పనిసరి. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.